హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు మా యాపోర్‌ది బర్త్‌డే. సో, వాడికి మీ అందరూ చాలామంది ఏమంటే కరెక్ట్ 12కి మామూలుగా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఏదైనా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు విష్ చేస్తారు కదా! అలాంటిది నేను నిన్న వ్లాగ్‌లో చెప్పలేదు, మొన్న వ్లాగ్‌లో చెప్పలేదు. అంటే బెంగుళూరు వ్లాగ్‌లో చెప్పుకుంటా వచ్చానులేండి. వాడి బర్త్‌డే వస్తుంది అట్లా అనేసి. సో, అంత గుర్తుగా మీరు కరెక్ట్ 12కి అందరూ విష్ చేసేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్‌స్టాలోకొచ్చి, వాట్సాప్‌లోకొచ్చి, యూట్యూబ్‌లోకొచ్చి పెట్టేసరికి పోస్ట్ యాపోర్డ్ బర్త్‌డే అనేసి అప్పటికే నాకు చాలా మెసేజెస్ వచ్చేసున్నాయి. ఇంకా మీ అందరి హ్యాపీని ఇంత ఇష్టపడుతున్నారా అనేసి అనిపించింది ఒక్కసారిగా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే పండగ అయిపోయింది కదా! వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. సండే రోజు. యాక్చువల్‌గా ఆ రోజు ఏమంటే అడిగాను నైటే అడిగాము నేను మధ్యాహ్నం వెళ్దాంలే అలా అనేసి అంటే లేదు పొద్దున్న వెళ్ళిపోతే పని అయిపోతుంది అనేసి అన్నాడు. ఏమంటే ఆ రోజు సండేనే కదా కొంచెం లేట్గా బయలుదేరదాంలే 11కి అట్లా బయలుదేరదాంలే ఊరికి అనేసి అనిపించింది నాకు. మోహన శిరీష కూడా అదే చెప్పున్నాను. వాళ్ళు అదే చెప్పారా కొంచెం లేట్గా బయలుదేరండి అక్క, రోజు ప్రతిసారి వచ్చినప్పుడు అంతా ఉండట్లేదు, మీరు గబగబా వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే ఆఫీస్ టైం అయిపోతుంది అనేసి అట్లా అనేసి ఎలాగో సండే వెళ్దాం అనుకుంటున్నారు కదా కొద్దిగా లేట్గా బయలుదేరండి అనేసి అనున్నారు. సో అలాగే అనేసి నేను వెళ్ళాను. సుదర్శన్ అడిగితే సుదర్శన్ ఏమంటే లేదు బుజ్జి పొద్దున్నే వెళ్ళిపోయామనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది అనేసి అన్నాడు. ఇంకా సర్లే అనేసి నేను అవునులే వెళ్ళిపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు స్కూల్కి అంటూ మంచిగా వెళ్తారు. అదే మనము కొంచెం లేట్గా బయలుదేరామనుకోండి, ఈవినింగ్ అయిపోయింది అనుకోండి, నైట్ అయిపోతుంది 7 అట్లా అయిపోయింది అనుకోండి, అప్పుడు టయర్డ్గా ఉంటుంది. దాని తర్వాత పడుకుని వెంటనే మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్ అంటే వీళ్ళకి వెళ్ళబుద్ధి కాదు, మాకు పంపించే బుద్ధి కాదు. సో లేజీగా అలా ఉంటుంది. నిజమేలే వెళ్ళిపోదాము అనేసి అనిపించింది. ఇంకా ఒకేసారి రెడీ అయిపోయి ఇంకా కిందకు వచ్చేసాను, టీ తాగేసి వెళ్దాంలే అనేసి. నాకేమంటే ఇంకా అప్పుడే రూబీ వాళ్ళు చెప్పినట్టున్నారు బయలుదేరేస్తున్నారు బాబా వాళ్ళు అనేసి. ఇంకా చికెన్ తెచ్చిపెట్టున్నారు ఆంటీ, ఇంకా చికెన్ కర్రీ చేసేస్తా ఉంది. ఇంకా చికెన్ దోశ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్. ఇంకోటి ఏమంటే ఇంకా మా అత్తయ్య ఏమంటే గుడికి వెళ్ళి ఉన్నారు, అక్కడ కాలనీలో పెట్టున్నారు వినాయకుడిని చెప్పాను కదా 5 days ఏమో అక్కడ పెడతారు. సో అక్కడ వెళ్ళేసి దండం పెట్టుకునేసి వచ్చేసి ఉన్నారు. ఇంకా ఈ లోపల మేము బయలుదేరదాము అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇంకా ఇక్కడ మీకు ఇంకొకసారి మళ్ళీ గెస్ట్ చేయమంటున్నాను. ఈసారి నేను ఏం తీసుకెళ్తున్నాను అంటే కొన్ని తీసుకెళ్ళాను, కానీ ఇంపార్టెంట్ది ఒకటి ఉందన్నమాట. మీరు అస్సలు గెస్ట్ చేయలేరు అది తీసుకెళ్ళాను అనేసి అంటే మాత్రము. ఇప్పటివరకు ఒకసారి తీసుకురాలేదు. సో అది తీసుకెళ్తున్నాను, అది నా చేతిలో ఉంది, అదే అనమాట. అది ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి. ఒకవేళ అంటే ఇక్కడే పాజ్ పెట్టుకొని గెస్ట్ చేయండి, వ్లాగ్ అంతా చూసేసి గెస్ట్ చేయొద్దు. ఇంకా ఆ రోజు నేను మళ్ళీ అప్పుడు అడిగాను కదా మీకు గెస్ట్ చేయండి ఈసారి నేను ఏం తెచ్చుకొని ఉంటాను తిరుపతి నుండి అనేసి. ఒకరు ఇద్దరు అంతే కరెక్ట్గా చెప్పారు, దోసపిండి తీసుకెళ్ళి ఉంటావు ఆశ అనేసి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏమైనా నాన్ వెజ్ తీసుకెళ్ళి ఉంటారు, ప్రాన్స్ తీసుకెళ్ళి ఉంటారు. సో అలా చెప్పారు. ఇంకా మీకు హింట్ ఇవ్వమంటారా? లాస్ట్ వ్లాగ్ చెప్పున్నాను ఇది నాకు భలే నచ్చేసింది అనేసి. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే చేసేయచ్చు. ఇంకా ఈరోజు ఏమంటే ఇష్టం లేకుండా బయలుదేరుతా ఉన్నాను నేనైతే. అసలు ఒక 11:30 12 అట్లా వెళ్తే బాగుండేది కదా అనేసి అనిపించింది. మోహన శిరీష కూడా అదే అంటా ఉన్నారు. బాబా ఆంటీ పిలుస్తాను. ఫ్రిజు బాయ్ రా, ఫ్రిజు బాయ్, బాయ్ రా, రూబోడా బాయ్ రా, బాయ్ నాన్న. ఇంకా బ్లాక్ కవర్లో ఏమంటే చెరుకులు పెట్టిందనమాట. మోహన చెరుకులు తినండి అక్క చాలా ఉన్నాయి కదా తీసుకెళ్ళండి అనేసి మోహన శిరీష ఇద్దరు చెరుకులు పెట్టారు. సో ఇంకా అలా బయలుదేరుతా ఉంటే ఇంకా అందరికి ఫోన్లు చేసుకొని బాయ్ చెప్పేసుకొని వెళ్తూ ఉంటాం కదా. అలానే నార్మల్గా సుదర్శన్ సూర్య అన్నకు కూడా ఫోన్ చేసి ఇలా బయలుదేరేస్తున్నాం రా అనేసి అన్నాడు అనమాట. అయితే అన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా వినాయక చవితికి అనేసి వాళ్ళు ఊరికి వచ్చున్నారు. సో వాళ్ళది చిత్తూరు అనమాట. సో అక్కడికి వచ్చున్నారు. ఇంకా వాళ్ళు కూడా కరెక్ట్గా బయలుదేరుతున్నారంట. ఇంకా 15 minutesలో బయలుదేరదాము అనేసి ఉన్నారంట. ఇంకా మేము ఇక్కడ నుండి బయలుదేరేసరికి మేము ఆగుతాము, మీరు ఇటు వచ్చేసేయండి, అలా డైరెక్ట్గా వెళ్ళిపోదాము అందరం కలిసి అంటే సుదర్శన్ ఉండేసి మళ్ళీ చిత్తూరు లోపలికి రావాలి, కొంచెం విలేజ్ అనమాట చిత్తూరు
పక్కన వాళ్ళది. సో మళ్ళీ అక్కడికి రావాలంటే మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా మనము నంది హోటల్ ఉంది కదా, అక్కడ కలుసుకుందాము, మీరు ఫస్ట్ వస్తే అక్కడే ఉండండి, మేము ఫస్ట్ వస్తే అక్కడే ఉంటాము అనేసి అన్నాడు అన్నమాట సుదర్శన్. ఇంకా సరే అని చెప్పుకున్నాము. కానీ అన్న వాళ్ళతో ఫస్ట్ మేమే వచ్చేసాం. ఇక్కడ చిన్న వినాయకుడిని పెట్టున్నారు, పూజ చేస్తున్నారు, భలే అనిపించింది. అందుకని ఇంకా వీడియో తీసి మీతో షేర్ చేశాను. ఇంకా అన్న వాళ్ళు వచ్చేంతవరకు కొంచెం టైం పాస్ చేద్దాం అనేసి ఇంకా నేను కాఫీ కావాలి అనిపించింది. ఇంకా సుదర్శన్ వచ్చేసి బూస్ట్ తెప్పించుకున్నాడు, టీ తెప్పించుకుంటూ ఉంటాడు. మా సుదర్శన్ ఎందుకు చిన్నపిల్లడు అయిపోతున్నాడు, బూస్ట్ కావాలంట. ఇంకా కాఫీ తాగుదాం అనుకున్నప్పుడు ఏమంటే ఆ కాఫీ ఈ కప్స్లో ఇస్తారు చూసారు, ఆ సాసర్ కప్ సాసర్లో తొందరగా చల్లగా అయిపోతుంది. అసలు తాగినట్టే లేదు, చాలా చల్లగా ఉంది. అసలు ఏంది ఇప్పుడే కదా వేడివేడి తెచ్చారు, చల్లగా ఉంది ఏంటి అనిపించింది నాకు. ఇంకా బాబా చల్లగా ఉంది అంటే ఇంకా అక్కడ మళ్ళీ చెప్తే వాళ్ళు పాపం మళ్ళీ ఇట్లా స్టీల్ గ్లాస్లో ఇచ్చారు. అప్పుడు వేడి గబ్బలే ఉండింది. సో అలా తాగేసాము. ఇంకా వీళ్ళకి ఇక్కడ కొన్ని యాక్టివిటీ బుక్స్ ఉంటాయన్నమాట, సో అవి కొనుక్కుంటా ఉన్నారు. ఇంకా అన్న వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో కలిసేసి మాట్లాడేసి ఇంకా బయలుదేరేద్దాము అనేసి అనుకునేది అనమాట మా ప్లాన్. సరే వీళ్ళు యాక్టివిటీ బుక్స్ తీసేసుకున్నారు. దాని తర్వాత వెళ్ళి కార్లో కూర్చోన్నాం. ఇంకా చూస్తే ఇక్కడ ఈ ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టేస్తున్నారు. ఈ నంది హోటల్ రోజు రోజుకి ఎంత డెవలప్ అయిపోతా ఉందో. ఆ పక్కన ఉంది ఆ రూమ్స్ అనమాట, అక్కడ ఇంకా కడతా ఉన్నారు. సో మామూలుగానే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద తోట కూడా ఉంటుంది, మామిడికాయ తోట, అక్కడ అంతా బాగుంటుంది. అసలు ఎంత స్పేషియస్గా ఉంటుందో. కానీ ఇంకా నచ్చేసింది మాకు. ఇదిగోండి అన్న వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు స్నాక్స్ తీసుకున్నారు. ఇంకా హరీష్కి పల్లవికి కూడా స్నాక్స్ తీసుకోన్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేశారు. దాని తర్వాత రాధిక ఇంకా సూర్య అన్న వీళ్ళేమంటే ఇంకా బయలుదేరేస్తున్నామని చెప్పేసి ఇంకా వాళ్ళ కార్లో వాళ్ళు బయలుదేరేశారు. ఇంకా మేము కూడా బయలుదేరేస్తున్నాము. మాట్లాడేసిన తర్వాత ఆ రోజ్ మిల్క్ అనమాట, ఆ కవర్లో నేను చూపించేది నాకు అసలు ఏమంటారు ఫస్ట్ టైం వింటున్నాను అది. అన్న వాళ్ళు చెప్తా ఉంటే ఏమంటే సుదర్శన్కి ఫేవరెట్ అంట రోజ్ మిల్క్. అక్కడ అన్న వాళ్ళు వచ్చే దారిలో రోజ్ మిల్క్ చాలా ప్యూర్గా, చాలా మంచిగా టేస్టీగా ఉంటుందంట అది. సో అందుకని తీసుకున్నా. అంటే ఇది వచ్చాక స్వీట్ బాసుంది స్వీట్ ఉంది కదా, అదొకటి. సో మా కోసం ఇంకా అవి తీసుకొని బయలుదేరేసరికి కొద్దిగా లేట్ అయింది అనమాట వాళ్ళు వచ్చేసరికి. అందుకే లేట్ అయింది అని చెప్తా ఉన్నారు. నేనైతే షాక్. సుదర్శన్కి రోజ్ మిల్క్ ఎప్పుడు నుండి ఇష్టం అబ్బా అనేసి. నాకు తెలియదు బాబా నిజంగా ఇష్టం అంటే, చిన్నప్పుడు ఇష్టం బుజ్జు నాకు అనేసి అన్నాడు. మేము ముగ్గురం నవ్వుకున్నాము, నేను టెడ్డీ హ్యాపీ. మాకు తెలియదు కదా బాబా, ఒకసారి కూడా నువ్వు తాగలేదు కదా బాబా అట్లా అనేసి. అవ్వకు కూడా ఇష్టం రా అనేసి అన్నాడు. ఆహా అనేసి అనుకున్నాము. ఇంతలో మోహన ఫోన్ చేస్తూ ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్తున్నారు, వెళ్ళిపోయారా అట్లా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫోన్ చేస్తే నన్ను అడిగా, మోహన నీకైనా తెలుసా మోహన సుదర్శన్కి రోజ్ మిల్క్ అంటే ఇష్టం అంట అనేసి. అది ఎప్పుడు అక్క నాకు తెలియదే అనేసి అనింది. సో రోజ్ మిల్క్ స్టోరీ అనమాట ఇది. సో కొన్ని తెలియని కూడా ఉన్నాయి మా సుదర్శన్ దగ్గర అన్నట్టుగా అనిపించింది. ఏమైతే ఏమి ఆ రోజ్ మిల్క్ అయితే తాగుతా వెళ్ళాం. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. నాకు నార్మల్గా ఇష్టం బాదం మిల్క్. అక్కడ హెరిటేజ్ దగ్గర అక్కడ ఆపినప్పుడు బాదం మిల్క్ ఇవన్నీ కొన్నప్పుడు నాకు రోజ్ మిల్క్ అయినా పిస్తాది ఉంటుంది ఫ్లేవర్, సో అది తీసుకోవడం అలాంటివి నాకు ఇష్టం నార్మల్గా. సుదర్శన్కి అలాంటివి ఇష్టం నేను ఎప్పుడు చూడలేదు. బాదం మిల్క్ తీసుకుంటా ఉంటాడు, తాగుతూ ఉంటాడు. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే అన్న వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారనమాట, ఎక్కడి వరకు వెళ్తున్నారు అట్లా అనేసి. ఇంకా లంచ్కి ఎక్కడ ఆగుదామా అనేసి. మాకైతే అసలు ఆకలే లేదు, ఫుల్గా ఉండింది. కొంచెం లేట్గా తిన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినేసి వచ్చేసాం కదా, ఇంకా తినబుద్దే కాలేదు. కానీ ఇంకా అన్న వాళ్ళకి ఆకలేస్తున్నట్టుంది. సో అన్న వాళ్ళ కోసమైనా ఆగుదాంలే అన్నట్టుగా ఎంపైర్ దగ్గర ఆగుదాం రా అనేసి సుదర్శన్ చెప్పాడు. మెయిన్గా ఏమంటే అందుకనేసి ఇంకా సరే పదరా హరీష్ మనము ఎంపైర్లో ఒక పెద్ద ల్యాంప్ తీసుకొని తిందాము. పెద్ద థై పీస్ లాంటిది ఒకటి ఇస్తారనమాట అక్కడ. సో అది మేము ఎప్పుడు తినలేదు, కానీ సుదర్శన్ హరీష్తో అలా అన్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా అది ఆర్డర్ చేసుకొని తిందాం, అక్కడ వెళ్దాము అనేసి మాట్లాడుకొని ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా నిన్నటి వరకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అంతా ఫ్రెండ్స్తోనే ఉంటుంది. ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అలా ఫ్రెండ్స్తో కొంతసేపు ఇలా అనమాట. ఇంకా ఇక్కడేం మాటలు ఉంటాయంటే వినాయక చవితి గురించే ఉంటుంది. మా పండుగ ఎలా జరిగింది, వాళ్ళ పండుగ ఎలా జరిగింది అనేసి మాట్లాడుకుంటా ఉన్నాము. ఎవరింట్లో వాళ్ళు నార్మల్గా చేసుకుంటే పండుగ, దాని గురించి అంత మాటలు ఉండవు. మనం ఇంకా ఫ్యామిలీతో చేసుకోవడానికి వెళ్ళాం కదా, సో దాని గురించి చాలా మాటలు ఉంటాయి. సో ఇదే అనమాట నేను చెప్పింది. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, ఇన్ని రోజు నేను నాన్ వెజే తినకుండా ఉన్నాను కదా, ఒక్కసారిగా దాన్ని చూస్తే నాకు తినబుద్ధి కాలేదు. అదేదోగా అనిపించింది అనమాట. నాకు తినబుద్ధే కాలేదు. ఇంకా నాకైతే వద్దు బాబా నాకు పెట్టద్దు అనేసి అన్నాను. ఇంకోటి ఏమంటే ఆ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు దోశ చికెన్ తినేసి వచ్చాను కదా, అప్పుడే ఆ చికెన్ తింటుంటే నాకు ఏదోగా అనిపిస్తూ ఉన్నింది. అందుకే కొద్దిగా తినేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను, తినలేదన్నమాట నేను కొంచెం. ఇంకా అదే ఏదో కడుపు నిండా ఉండింది, ఆకలే లేదు కదా, అందుకనేసి ఏమో తినబుద్ధి కాలేదో తెలియదు. ఇంకా అప్పుడు కూడా నేను
వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకుందామా అనేసి అనుకున్నాను. కానీ ఇంకా సుదర్శన్ అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అని తెప్పించుకోవచ్చు అనేసి అన్నాను. అంటే బిర్యానీ ఏం తినబుద్ధి కాలేదు నాకు అక్కడ. ఇంకా రాధిక ఎలాగో వెజ్ బిర్యానీయే తెప్పించుకుంటా ఉన్నింది. ఇంకా సరే అనేసి ఇంకా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటాను, నాకు హ్యాపీకి అన్నట్టుగా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా రాధిక ఏమంటే భలే భలే రెసిపీస్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా వెజ్ రెసిపీస్ ఏమేమి బాగుంటాయి అనేసి అడిగి కనుక్కుంటా ఉన్నాను. నాకు వెజ్ రెసిపీస్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేయడము, వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్ పలావ్ లాగా చేసుకోవడము, ఆ రెండే ఎక్కువ బాగా తెలిసిన రెసిపీస్. ఇంకా పచ్చళ్ళు చేసేసుకోవచ్చు, ఎలాంటి దాంతో అయినా పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా అవి కాకుండా ఇంకా ఏదైనా వెరైటీగా అనేసి కనుక్కుంటూ ఉన్నాను. ఇంకా హ్యాపీకి పల్లవికి ఇద్దరికి ఏమంటే చికెన్ బర్గర్ కావాలి అని. హ్యాపీ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా చికెన్ బర్గరే తింటా ఉంటుంది. సో అప్పుడు కూడా అదే కావాలనింది అనమాట. ఇంకా సరేనా తిను, అది నీకు ఎంత కావాలో అంతా, మళ్ళీ ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటున్నాం కదా అది కూడా తిందు కానీ అని చెప్పాను. ఇంకా పన్నీర్ టిక్కా ఒకటి ఆర్డర్ చేసుకుంది రాధిక. ఇంకోటి చెప్పనా మీకు, నాకెందుకో ఈ మధ్య పన్నీర్ అంటే కూడా ఇష్టం రావట్లేదు. పన్నీరా అనిపిస్తూ ఉంది, ఎందుకో తెలియదు. ఇండిపెండెన్స్ డే రోజు ఆ రోజు బిర్యానీ జోన్కి వెళ్ళాం మేము ఊరికి వెళ్ళేటప్పుడు. అప్పుడు పన్నీర్ మంచూరియా సంథింగ్ ఏదో తెప్పించుకున్నాము. అప్పటి నుండి నాకు అక్కడ తిన్నాను, దాని తర్వాత నుండి పన్నీర్ మళ్ళీ తెప్పించుకుని తినాలి అనిపించట్లేదు. మరి ఎందుకో తెలియలేదు, అది కొన్ని అలా అయిపోతాయి, ఎందుకో తెలీదు. హ్యాపీ కూడా ఏమంటే హ్యాపీకి పాస్తా అంటే భలే ఇష్టం. సరే పాస్తా చేస్తూ ఉండేదాన్ని, ఒకసారి ఎందుకో తెలియదు వాడికి తినబుద్ధి కాలేదు, మిగిలి పెట్టేసింది. నెక్స్ట్ టైం నుండి పాస్తా చేసిస్తానంటే కూడా వద్దమ్మా నాకు పాస్తా చూస్తే వామిటింగ్ వస్తూ ఉందమ్మా నాకు వద్దు అనడం స్టార్ట్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు పాస్తానే చేయడం లేదు. వాడికి ఇష్టం వద్దు అనేసి తినడమే లేదు అసలు. దానికి రీజనే తెలీదు అది ఎందుకు తినట్లేదు అనేది కూడా. ఇంకా మేము మాత్రం మంచిగా తిన్నాము, చాలా బాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. ఇంకా నాకు ఈ క్లిప్ భలే నచ్చింది. ఇటు సైడ్ అంతా సూర్య అన్న రాధిక పిల్లలు ఉన్నారు, ఇటు సైడ్ వచ్చేసి నేను సుదర్శన్ పిల్లలు ఉన్నాం. భలే ఉందే అనిపించింది. అంటే మామూలుగా ఎలా అంటే అలా కూర్చునేస్తూ ఉంటాం, తినేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఆర్గనైజ్గా ఉంటుంది చూసారా, అలాంటి కొన్ని నాకు భలే ఇష్టం ఉంటాయి. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పల్లవి మా హ్యాపీ ఇద్దరేమంటే ఇక్కడ కొంతసేపు ఆడుకోవాలి అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఎంపైర్కి వచ్చినప్పుడు అంతా ఇక్కడ ఆడుకునే వెళ్తారు. ఇంకా ఆ రోజు కూడా చాలా రష్ ఉండింది. ఏమంటే వినాయక చవితికి వెళ్ళేసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అలా చాలా రష్ ఉండింది. ఇంకా ఆ రోజు కూడా టెడ్డీ వేసుకుందే ఆ డ్రెస్, అది దాని టాప్ ఉంది కదా, అది కూడా మోహనానే ఇచ్చిందన్నమాట. ఆ బ్యాగ్ లో ఉన్న డ్రెస్సెస్ లో అది సెకండ్ డ్రెస్ అనమాట. ఇంకా మా సుదర్శన్ ఒకసారి చిన్న పిల్లోడైపోతాడు. హరీష్ తో కాంపిటీషన్ అంట, వాళ్ళిద్దరు కూర్చొని అక్కడ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు. ఇంకా హ్యాపీ డ్రెస్ ఏమంటే అది టెడ్డీ డ్రెస్, టెడ్డీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు డ్రెస్. కానీ హ్యాపీ ఏమంటే కొంచెం సన్నగా ఉంది కాబట్టి అది కొంచెం లూజ్గా ఉంది, టెడ్డీ కరెక్ట్గా సరిపోయేది. సో టెడ్డీ డ్రెస్సెస్ కొన్ని రూబిక్ పట్టని డ్రెస్సెస్ కొన్ని ఉంటాయి అన్నమాట, అలాంటివి ఎత్తి పెడతా ఉంటాను, అవే అనమాట. దాంట్లో ఇదొకటి. ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండింది, చాలా డిఫరెంట్గా ఉండింది. నార్మల్గా అయితే మేము తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్తా ఉంటే కొంచెం సాడ్గా వెళ్తూ ఉంటాము, అంటే అక్కడ అందరిని వదిలేసి వెళ్తున్నాం కదా, బోరింగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ హోంవర్క్స్ అనేసి ఇంకా అవే ఉంటాయి టెన్షన్స్, రేపు బాక్స్ ఏం పెట్టాలి, సో అట్లాంటివన్నీ. ఇంకా ఆ రోజు ఇంకా అనుకోకుండా అన్న వాళ్ళతో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. సో మామూలుగా ఫోన్ చేస్తే ముందే ప్లాన్ కూడా లేదు కదా, అనుకోకుండా అనమాట బయలుదేరాము ఒకేసారి స్టార్ట్. అన్న వాళ్ళైనా ముందైనా బయలుదేరిపోయి ఉంటారేమో, జస్ట్ ఇంకా 15 minutesలో బయలుదేరేటప్పుడు ఇంకా మేము బయలుదేరి ఉన్నాం తెలియకుండా. ఇంకా ఎంపైర్ హోటల్ ఏమంటే బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళే వేలో వస్తుంది, కానీ మేము మళ్ళీ తిరుపతి నుండి వచ్చేటప్పుడు కూడా ఇలా యూటర్న్ తీసుకొని వచ్చాము ఇక్కడికి. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో అక్కడ అసలు. ఇంకా అసలు ఈరోజు నేను వ్లాగ్ పెట్టనా అనుకుంటా ఉన్నాను, ఎలాగో పెడతా ఉన్నాను. అసలు పెట్టలేనేమో, యాపోర్ట్ బర్త్డే కదా అనుకున్నా. ఇంకా సూర్యన తీసుకొచ్చాడనమాట కిల్లి, ఇంకా నాకు సుదర్శన్ కూడా ఇచ్చాడు. నాకు అసలు తెలియదు ఇది ఉందనేసి సుదర్శన్కి ఇచ్చాడంట. ఇంకా సుదర్శన్ మాత్రం నవ్వులుతా ఉన్నాడు, ఏం తింటున్నావు బాబా అంటే, కిల్లి మర్చిపోయి బుజ్జు నీకు కూడా ఇచ్చాడు అన్న, చూడు అక్కడ దాంట్లో పెట్టున్నాను అనేసరికి మళ్ళీ తీసుకున్నాను. అబ్బా అది తింటే ఎంత బాగుంటుందో, ఇష్టంది ఏదైనా తిన్నాము అనుకోండి భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. అది తెలియకుండా, అది ఉంది అని తెలియకుండా మనకి కనిపించి తిన్నామంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇంకా అంతే, సూర్యన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి ఏమంటే ఈసారి మన పార్కింగ్లో ఇక్కడ
వినాయకుడిని పెట్టారు, క్లాత్ కట్టేసి ఉన్నారే అక్కడ అనమాట. ఇంకా అందుకే ఇంకా మన పార్కింగ్ ప్లేస్లో అక్కడ పెట్టారనేసి ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడే పెడతారనమాట. మన పార్కింగ్ ప్లేస్లోనే వినాయకుడిని పెడతారు. సో అందుకనేసి కింద -1లో ఉంటుంది అనమాట ఒక ప్లేస్, వాళ్ళే అలాట్ చేస్తారు. సో అక్కడ పెట్టుకోండి అదే దేవుణ్ణి తీసేంత వరకు అనేసి చెప్పారు. కారు, బైక్ అట్లా. అందుకనేసి ఇంకా కిందకి వెళ్తున్నాము కింద పెట్టుకోవడానికి. మన కార్ ప్లేస్లో పెట్టుకున్నారే దేవుడిని అనేసి ఎంత హ్యాపీయో అదొకటి. అంటే మన ప్లేస్లో ఉన్నట్టే కదా దేవుడు, అది భలే అనిపించింది. ఇంకా కరెక్ట్గా ఇంటికి 4కి అలా వచ్చామన్నమాట. సరే కొంతసేపు ఇంటికి వెళ్ళగానే కొంతసేపు పడుకోవాలి అలా అనుకున్నాను. కానీ ఫస్ట్ ఏమంటే నేను ఏమేమి తెచ్చేసుకున్నాను తిరుపతి నుండి. సో ఇంకా అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇవే అనమాట. ఇదే మునగాకు ఏమంటే రాధిక ఇచ్చింది, అక్కడ వాళ్ళ అత్తయ్య దగ్గర తెచ్చుకుంది. ఇంకా ఈ సుకీలు ఉన్నాయి కదా, అవి కొన్ని తెచ్చుకున్నాను నేను. నాకు హ్యాపీకి ఇష్టంగా తింటాము, చల్లగా అయిపోయాయి అయినా తినచ్చులే అని తెచ్చుకున్నాను. ఇంకా ఈ మిల్క్, ఇంకా ఇవి బాసుంది ఒకటి తాగేసాం కదా, ఇంకా ఇంటికి తెచ్చుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి. ఇంకా టిఫిన్లో ఏం తెచ్చుకున్నానో చూపిస్తున్నానండి. సో ఇదే అనమాట. సాంబార్ తెచ్చుకున్నాను, ఆంటీ చేసిన సాంబార్. పండగకి చేశారు సాంబార్, భలే ఉందన్నారు, దండిగా చేస్తుంది ఆంటీ ఎట్లాగో. సో ఇంకా నాకు కొద్దిగా బాక్స్కి వేసి మోహన చాలు అంటే టిఫిన్కి అంతా వేసి ఇచ్చేసింది నాకు. అంటే మోహన వాళ్ళకి తిని తిని విసుగు వచ్చేసింది సాంబార్ అంటే, అందుకనేసి నాకు ఇచ్చేసింది. ఇంకా ఇదే బాసుంది. ఈ స్వీట్ అంటే నాకు ఎంత ఇష్టమో అసలు, మా డాడీకి కూడా అవలే ఫేవరెట్. ఇంకా ఈసారి ఇంటికి రాగానే ప్లాంట్స్ అన్ని చూసుకుని చాలా డ్రై అయిపోయింది. 3 డేసే కదా మేము లేనిది, ఇదేందబ్బా ఇంత డ్రై అయిపోయాయి అంటే ఇంకా అసలు ఏమంటే ఇంకా 1 డే నేను రాకపోతే చచ్చిపోతాయేమో అలా ఉన్నాయి. అసలు ఇక్కడ ఇటు సైడ్ వర్షమే లేదంట, వర్షం లేదు, అలా అని ఎండ కూడా అంతగా లేదు. కానీ గాలి, ఊరికే గాలితో మనకి నోరు ఆరిపోతూ ఉంటుంది చూసారా, అలాంటి గాలి అనమాట. అంత గాలి వల్ల పాపం అంతా డ్రై అయిపోయి ఉన్నాయి. ఇంకా వీళ్ళు ముగ్గురు కొంతసేపు పడుకుంటారు అనేసి పడుకుంటున్నారు. నాకు మాత్రం నిద్రే రాలేదు. ఇంకా ఆ టైంలో పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అనేసి ఇంకా నేను కొన్ని పనులు చేసుకున్నాను అట్లే. ఇంకా తర్వాత ఈవినింగ్ కొంచెం 6:30 అలా అయింది. ఇంకా అప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయాము ముగ్గురము. ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్దాం, సుదర్శన్ కూడా రమ్మని చెప్పా. బాబా రా కిందకి వెళ్దాము, దేవుడి దగ్గర దండం పెట్టుకుని వద్దాము వినాయకుడి దగ్గరికి అంటే, రాలేను రా పో బుజ్జి మీరు వెళ్ళండి అనేసి అన్నాడు. ఇంకా మేము ముగ్గురు రెడీ అయ్యి కిందకి వెళ్తున్నాం. నాకైతే ఎప్పుడెప్పుడు కిందకి వెళ్ళాలి అనిపిస్తా ఉంది. ఏమంటే లాస్ట్ టైం కూడా పెట్టినప్పుడు నేను అక్కడే ఉంటాను తిరుపతికి, పండగ అంతా అయిపోయేసరికి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినాక ఒక 2 డేస్కి తీసేస్తూ ఉంటారు దేవుణ్ణి, ఎప్పుడు ఎక్కువ రోజులు పెట్టలేదు అనమాట. అలా నేను కిందకి వచ్చేదాన్ని కాదు, జస్ట్ వచ్చినా ఊరికి అలా కొంతసేపు అట్లా దండం పెట్టుకుని వెళ్ళిపోతా ఉండేదాన్ని. కానీ ఈసారి ఏమంటే వెళ్ళి కూర్చుందాము కొంతసేపు అనేసి అనిపించింది. ఏమంటే గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్లో ఈ పర్ఫార్మ్ చేస్తున్నారు ఈ పిల్లలు ఇట్లా అనేసి అన్ని పెడతా ఉంటారు. సో చూద్దాం పదరా అనేసి టెడ్డీని హ్యాపీని ఇద్దరిని తీసుకొచ్చాను. టెడ్డీకి ఇంట్రెస్ట్ ఉండదు, హ్యాపీ అయితే నాతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. టెడ్డీని బలవంతంగా తీసుకొచ్చాను, ఎప్పుడు ఇట్లా ఉండద్దురా, రా లోపల కిందకి వెళ్దాము అందరితో కూర్చోంటే బాగుంటుంది అనేసి. చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు, డాన్స్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్స్ అనమాట అందరూ. హ్యాపీకి మాత్రం చేయాలి అనిపిస్తా ఉంది. ఇంకా మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకున్నాం కదా పూజారి అన్న దగ్గర. సో ఆ అన్నే అనమాట ఇక్కడ కూడా అంత చేసుకునేది, అంత పూజ అంతా దేవుడికి. ఇంకా ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతా ఉన్నారు, మనకు కావాలంటే కొనుక్కొని తినొచ్చు కూడా. సో అలానే పిల్లలు అవన్నీ కొనుక్కొని మసాలా పూరి అంటూ పానీపూరి అంటూ అవన్నీ తింటా ఉన్నారు. టెడ్డీ అయితే ఆ కొని అనేసి ఒకటి గోల. వీళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, మెయిన్ గా పెద్ద ఉందన్నమాట, అదొక పెద్ద ప్రాబ్లం ఇక్కడ. గమ్ముగుండండ్రా, మీకు మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే మళ్ళీ అదొకటి, ఇప్పుడేం తినద్దు అని చెప్పాను. అసలు ఏం తినకపోయినా కరెక్ట్గా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఏదో ఒకటి బాగాలేకుండా రావడం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. నేను అనుకున్నాను 5 డేస్కి తీసేస్తారేమో వినాయకుడిని ఇక్కడ గణేశాని అనేసి అనుకున్నా. కాదంట ఈసారి 9 డేస్ పెడుతున్నారంట. ఇక్కడ చూసారు ఎన్ని ప్రసాదాలు. ఇంకా నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటే మనం కూడా తెచ్చి ఇక్కడ, నాకు తెలీదు అంతవరకు నిజంగా, తెచ్చి ఇక్కడ పెట్టచ్చు అనేసి. సో ఇక్కడేమో శ్వేత, గుర్తుందా మీకు, నేను 2 years బ్యాక్ చూపించున్నాను మీకు శ్వేత అని, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. నా ఫ్రెండ్ అనమాట, తన పేరు స్నేహ, ఇంకా ప్రత్యూష. వీళ్ళందరూ నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్లో చూపించున్నాను మీకు ఇక్కడ చేసుకున్నప్పుడు. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్. స్నేహ అయితే శారీ కట్టుకోలేదే అనేసి అడిగింది. అయ్యో అనేసి నేను నార్మల్గా వచ్చేసాను, శారీ కట్టుకోవాలి రావాలి అనేసి అని అనుకోలేదు అనేసి అని చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఫుల్ టయర్డ్గా ఉన్నాను, అయినా ఇక్కడికి వచ్చి దేవుడి దండం పెట్టుకొని వెళ్ళాలి, మన అపార్ట్మెంట్లోనే దేవుడికి పెట్టుకొని దండం పెట్టకుండా ఎలా ఉండేది అన్నట్టుగా నేను వచ్చానమాట అప్పటికప్పుడు రెడీ అయ్యి అంతా. ఇంకా ఈ క్యూ అంతా ఏమంటారు భోజనాలు పెడతారు. భోజనం అంటే ప్రసాదాలు, అక్కడ తెచ్చిన ప్రసాదాలు అన్నీ పెడతారనమాట.
సో అందుకే క్యూ అక్కడ. ఇంకా టెడ్డీకి అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. ఇలాంటి దగ్గర నుంచోవడం, క్యూలో నుంచొని తీసుకోవడము ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సేమ్ ఆ సుదర్శన్ లాగా. పాపం హ్యాపీ నా కోసం ఉంటుంది, నాలాగే చేస్తూ ఉంటుంది కొన్ని. వాడికి కూడా ఏమ్మా తీసుకుందామా, ప్రసాదం కదమ్మా జేజీ, తీసుకొని వెళ్దామమ్మా అనేసి. ఇక్కడే కూర్చొని తినేసేయచ్చు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటూ. కాకపోతే సుదర్శన్ కూడా తీసుకెళ్ళి సుదర్శన్తో షేర్ చేసుకుంటూ తిందాం అనేసి తీసుకెళ్తున్నాము. ఇంకా అలా అందరు ప్రసాదాలు తెచ్చి ఇస్తున్నారే, దేవుడికి పెడుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఏమంటే నేను కూడా అనుకున్నా, సుదర్శన్ చెప్పాను, బాబా మనం కూడా ప్రసాదం పెడదాం బాబా దేవుడికి అనేసి. సర్లే బుజ్జు, ఒకరోజు చూసి 9 days ఉంటాడు కదా దేవుడు, ఒకరోజు చూసి పెడదాంలే, చేసుకొని వెళ్దాము అనేసి అన్నాడు. అది కూడా ఏ ప్రసాదం అంటే పొంగల్ చేసి పెడదాము, వేడిగా భలే ఉంటుంది అన్నాడు. సో ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.